నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. సెప్టేట్ యూట్రస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుందని చాలా సార్లు చెప్తుంటారు. ఈ సెప్టేట్ యూట్రస్ ఏంటి, దీనివల్ల ఎలాగా సంతానలేమి సమస్య రావచ్చు అనేది కనుక్కుందాం. సెప్టేట్ యూట్రస్ పుట్టుకతో వచ్చే ఒక యూట్రైన్ ప్రాబ్లం, యూట్రస్ లో ఉన్న ప్రాబ్లం. ఇందులో ఫైబ్రస్ టిష్యూ అనేది యూట్రస్ ని, గర్భసంచిని రెండు భాగాలుగా మొత్తానికి లేదా పార్షియల్ అంటే సగం సగం డివైడ్ చేస్తుంది. ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రావడము లేదా ఎంబ్రియో అతకడము, ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ కి వెళ్ళడం అనేది బాధ ఉండొచ్చు. సో ఈ సెప్టేట్ యూట్రస్ వల్ల సంతానలేమి సమస్య ఎలా రావచ్చు అనేది కనుక్కుందాం. సెప్టేట్ యూట్రస్ ఉన్న వాళ్ళలో బ్లడ్ ఫ్లో సరిగా ఉండదు గర్భసంచికి. ఎండోమెట్రియల్ ఎన్వైరన్మెంట్, గర్భసంచి వాతావరణం సరిగా ఉండదు. ఎందుకంటే బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల ఎంబ్రియో అక్కడ అతకదు. ఈ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల ఆక్సిజన్ సరిగా ఉండకపోవడము, న్యూట్రిషన్ అనేది సరిగా దొరకకపోవడం, దీని వల్ల టిష్యూకి సరిగా బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల ఎంబ్రియో అక్కడ చేరిన, అంటే ఫర్టిలైజేషన్ అయినా ఫలదీకరణం అయినా ఎంబ్రియో అక్కడ చేరిన అక్కడ అతకదు. అతికిన అది ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ కింద మారచ్చు. యూట్రైన్ సెప్టమ్ ఉన్న వాళ్ళలో యూట్రస్ షేప్ మారిపోతుంది. ఈ ఎంబ్రియో అక్కడ అతికిన గ్రోత్ కి సరిగా స్పేస్ ఉండదు. బేబీ పెరుగుతా ఉండే కొద్దీ స్పేస్ అనేది అక్కడ సరిపోదు. నార్మల్ పేర్ షేప్ యూట్రస్ ఉండాలి గర్భసంచి. ఈ సెప్టమ్ ఉండడం వల్ల రెండు భాగాలుగా డివైడ్ అయిపోతుంది. ఈ తక్కువ స్పేస్ ఉండడం వల్ల గర్భసంచిలో బిడ్డ పెరగకపోవడం వల్ల మిస్క్యారేజ్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ షేప్ మారడం వల్ల ఫీటల్ అంటే బేబీ పొజిషన్ కూడా మారచ్చు, బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు. వీటి వల్ల ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ కి వెళ్ళడానికి కూడా ప్రాబ్లం ఉండొచ్చు. ఇది కాకుండా సెప్టమ్ ఉన్న వాళ్ళల్లో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది చాలా ఉంటుంది. వీళ్ళల్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన నార్మల్ షేప్ ఉండకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఆగకపోవడం జరుగుతుంది. మిస్క్యారేజ్ ఎర్లీగా కూడా జరగచ్చు. ఎంబ్రియో అతికిన తర్వాత కూడా ఈ సపోర్ట్ లేకపోవడం వల్ల, బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల గర్భసంచి పొరలో మిస్క్యారేజ్ అనేది జరగచ్చు. స్టడీస్ ఏమంటున్నాయి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎందుకు ప్రెగ్నెన్సీ లాస్ అవుతుందని తెలియదు అనుకోండి, అలాంటప్పుడు డయాగ్నోస్ చేసినప్పుడు అన్డయాగ్నోస్ సెప్టేట్ యూట్రస్ ఉంది అంటే ముందు తెలియకపోవడం వల్ల, సెప్టేట్ యూట్రస్ ఉందని తెలియకపోవడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి. సో ఈ ప్రెగ్నెన్సీ లాసెస్ కి సెప్టమ్ అనేది ఈ గర్భసంచిలో రెండు భాగాలు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదని నిర్ధారిస్తారు. ఇదే కాకుండా ఈ సెప్టమ్ ఉన్న వాళ్ళలో ఎంబ్రియో ఇంప్లాంటేషన్, హార్మోన్ రిసెప్టివిటీ బాగోదు. ఈ అబ్నార్మల్ షేప్ వల్ల ఏంటంటే ఎండోమెట్రియల్ సర్ఫేస్ ఏరియా తగ్గుతుంది, గర్భసంచి పొర స్పేస్ తగ్గుతుంది. దీనివల్ల యూట్రస్ లైనింగ్ రిసెప్టివిటీ అంటే గర్భసంచిలో ఎంబ్రియో చేరినా అతకపోవడానికి ప్రాబ్లం అవుతుంది. హార్మోన్స్ రిలీజ్ అయినా అక్కడ చేరకపోవడం వల్ల ఎంబ్రియోకి సపోర్ట్ ఉండదు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో ముఖ్యంగా సర్జికల్ కరెక్షన్ చేస్తారు. ఇది హిస్ట్రోస్కోపిక్ మెట్రోప్లాస్టీ ద్వారా ఈ సెప్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడం జరుగుతుంది. అలాంటప్పుడు యూట్రస్ ఒక సింగిల్ క్యావిటీ లోకి మారుతుంది. ఈ రెండు భాగాలు తీసేసి ఒకటికి చేస్తే అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఎంబ్రియో ఇంప్లాంటేషన్ కి. స్టడీస్ చెప్తున్నాయి ఈ ప్రొసీజర్ చేయించుకున్న వాళ్ళలో సక్సెస్ రేట్ బాగుంటుంది. అంటే ఎంబ్రియో అతకడం, మిస్క్యారేజ్ రేట్ తక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ వెళ్ళడానికి ఈ సర్జరీ తర్వాత ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సెప్టమ్ ఉంటే గర్భసంచిలో ఈ రెండు భాగాలుగా డివైడ్ అయి ఉంటే బ్లడ్ ఫ్లో బాగుండకపోవడము, షేప్ గర్భసంచి షేప్ ఆకారం బాగాలేకపోవడము, ఎంబ్రియో అతక్కపోవడానికి ఇది పెద్ద కారణం కావచ్చు. కానీ సర్జికల్ కరెక్షన్ చేస్తే, సరిగా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కనుక సెప్టేట్ యూట్రస్ ఉంది లేదా దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.